హే గైస్, వెల్కమ్ టు క్విక్ ప్రెసిషన్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ అయితే హై వోల్టేజ్గా జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోతే ఫస్ట్ వీళ్ళు అస్సాం ట్రైన్ ఇంటికి ఎక్కుతారు. వీళ్ళు ఫస్ట్ బుక్ చేసుకుంటారు టికెట్. ఎందుకంటే చాలా మ్యాచ్ల నుంచి 5-6 మ్యాచ్ల్లో ఒకటి గెలిచారు. ఈ మ్యాచ్ ఓడిపోతే డైరెక్ట్ ఇంటికి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతారు. అందరికీ మిగతా టీమ్స్కి అందరికీ 2 పాయింట్లు ఇచ్చుకోవచ్చు ఇంకా ఫ్రీగా. ఇది ఇంకా వీళ్ళ డీటెయిల్స్గా మాట్లాడుకున్నాం. ఇంకా ఫస్ట్ వచ్చి ఆర్సీబీ విరాట్ కోహ్లీ. అతనైతే లాస్ట్ మ్యాచ్ ఏం బాగా ఆడలేదు. ఈ మ్యాచ్లో ఖచ్చితం కొడతాడని అనుకుంటున్నా. పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నస్వామిలో అతనికి బాగా తెలుసు. చిన్నస్వామిలో ఎలా కొడితే రన్స్ వస్తాయి, ఎటుపక్క చిన్న బౌండరీస్ ఉంటాయి, ఎటుపక్కల 6లు కొడితే ఈజీగా రన్స్ వస్తాయని ఫ్యాప్ డు ప్లెసిస్ మెయిన్ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఫ్యాప్ ఇప్పుడు కొడితేనే, లేకపోతే చాలా కష్టం. మ్యాక్స్వెల్ రూల్ అవుట్ అయ్యాడు. ఇంకా కెమెరన్ గ్రీన్ వస్తాడు అతని ప్లేస్లో. అతను ఏం బాగా ఆడట్లేదు. ఈ మ్యాచ్లో ఖచ్చితం క్రూషల్ అవుతాడు కెమెరన్ గ్రీన్. ఎందుకంటే ఈ మ్యాచ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేసింది ఆర్సీబీకి. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. అతను పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బ్యాట్ అండ్ ఫీల్డ్ అండ్ బాల్తో కూడా బౌలింగ్ కూడా మంచి వికెట్ తీసి గెలిపియాలి ఆ టీంకి. లేకపోతే చాలా కష్టం. లోమ్లర్ కూడా ఒక మ్యాచ్ బాగా ఆడినాడు, మిగతా మ్యాచ్ ఏం ఆడలేదు. దినేష్ కార్తిక్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతను కూడా మంచి ఫామ్లోకి ఇంకా వన్డౌన్ పంపిస్తే మంచిది. ఇంకా నాకు తెలిసినంత మాత్రంలో మిగతా వాళ్ళు ఆడకపోయినప్పుడు అతనికి పంపించకుండా లాస్ట్లో ఇస్తే ఎలా చెప్పండి. అతను సెంచరీ అయినా చేస్తాడు కనీసం మీరు పంపిస్తే. ఇంకా రజిత్ పటిదార్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. మొన్న ముంబై ఇండియన్స్ మ్యాచ్లో పెద్ద 6లు 4లు కూడా కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇంకా వీళ్ళ తిక్కు చూద్దాం. ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్ ప్యారడైజ్ అయితే ఫస్ట్ ఓవర్ నుంచి కిక్ నాక్స్ ఆడుతున్నాడు. పెద్ద హిట్సే కొడుతున్నాడు, బయటికి పంపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆర్సీబీ అంత మేలు. లేకపోతే ఇంకా చెప్పినట్టు ఆర్సీబీ పెట్టెగిట్టే సర్దుకోవాల్సిందే. అతను అవుట్ చేయకపోతే డ్యామేజ్ అంతా చేసిపోతాడు. ఇంకా థర్డ్ వచ్చి రాహుల్ త్రిపాఠి. అతను కూడా మంచి ప్లేయర్, మంచి స్ట్రోక్స్ ప్లేయరు. కానీ అతను ఇన్ని మ్యాచ్లు జరిగాయి కదా, అంత రన్స్ కొట్టలేదు. ఈ మ్యాచ్లో కొడతాడని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మకరం లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి వస్తున్నాడు. ఈ మ్యాచ్లో అయితే క్రూషల్ అవుతాడని అనుకుంటున్నా. ఇంకా అబ్దుల్ సమాద్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కొద్ది రన్స్ కొట్టి ఇంకా మేలుగా ఉంటుంది వాళ్ళ టీంకి. ఇంకా భువనేశ్వర్ కుమార్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే పవర్ ప్లేలో వేస్తాడు, డెత్ ఓవర్లో వేస్తాడు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, ఎక్కడ కావాలంటే ఎక్కడ వేస్తాడు. ప్యాట్ కమిన్స్ అతను కెప్టెన్గా ఉన్నాడు, కానీ అతను ఇనిషియల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఫస్ట్ ఓవర్ నువ్వు వేయాలి, క్రిటికల్ ఓవర్స్ అతను వేయాలి, భువనేశ్వర్కి ఇస్తాడు. ఎలా ప్యాట్ కమిన్స్ ఇలా అయితే చాలా కష్టం కదా. నువ్వు తీసుకోవాలి ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ. వరల్డ్ కప్ గెలిపించినంత మాత్రాన నువ్వు వేయద్దని ఎవరు చెప్పట్లేదు కదా. నువ్వు చిన్న ఓవర్స్లో వేస్తావు, భువనేశ్వర్ కష్టమైన ఓవర్లు ఇస్తావు. భువనేశ్వర్ లీక్ చేస్తున్నాడు రన్స్ అని. చాలా ఇబ్బంది కదా ఇలా అయితే. అందుకు నేను చెప్తున్నాను. వెన్యూ వచ్చి బెంగళూరు చిన్నస్వామి. ఇదైతే చిన్న గ్రౌండు, చిన్న 4లు ఉంటాయి. పెద్ద హిట్స్ పోతానే ఉంటాయి, బయటికే పోతాయి. 6లు చాలా 6లు వస్తున్నాయి. ఇన్నింగ్స్ అయితే మినిమం 15-16 సిక్సెస్ వస్తున్నాయి ప్రతి ఇన్నింగ్స్లో. దాదాపు 30 6లు వస్తాయని అనుకుంటున్నా. మీరు ఎన్ని వస్తాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎన్ని 4లు పోతాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తాయి. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తము 23 మ్యాచెస్ జరిగినాయి. 23లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 గెలిచింది. 1 మ్యాచ్ అయితే డ్రా అయింది. ఎస్ఆర్హెచ్ అయితే అప్పర్ హ్యాండ్ ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన. ఫుల్ డామినేషన్ చేస్తుంది లాస్ట్ ఇయర్స్ నుంచి ఎస్ఆర్హెచ్ టీం. కానీ ఇప్పుడు ఆర్సీబీ గెలవలేకపోతే చలో పెట్టెగిట్టే సర్దుకొని పోవాల్సిందే ఇంటికి. నేను చెప్తున్నా కదా, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నారు. అందుకు నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇంకా వెదర్ రిపోర్ట్ నో రైన్. మనం ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 18, మీరు ఫోన్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ ఫ్రీగా చూడొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయ్యేది 7:30కి. చాలామంది తెలియక అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అది ఇంకా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ వీళ్ళది ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫ్యాప్ డు ప్లెసిస్, రజిత్ పటిదార్, విల్ జాక్స్, కెమెరన్ గ్రీన్. మ్యాక్స్వెల్ రూల్ అవుట్ అయినాడు.
దినేష్ కార్తిక్, లోమునర్, సౌరవ్ చౌహాన్, విజయ్ కుమార్ విశాఖ్, అక్షదీప్, రీస్ టోప్లీ, మొహమ్మద్ సిరాజ్ / హిముషు శర్మ వాళ్ళిద్దరిలో ఇంపాక్ట్ ప్లేయర్లోనే ఉంటారు. వాళ్ళిద్దరి పైనే ఉంటుంది. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ అయితే అస్సలు ఫామ్లో లేడు. టెస్ట్ లెంత్ వేస్తే చాలా కష్టం. నువ్వు బెన్న కిక్ అంటే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ T20లో 24 బాల్స్ ఉంటాయి. చాలా కష్టం. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతే T20లో చాలా కష్టం. బౌలరు ఎంత బెన్న రీడ్ చేయాలి, బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడు, ఏ బాల్ వేస్తే వికెట్ వస్తుంది, యార్కర్లో నేల్ చేయాలి, బుమ్రా లాగా నేర్చుకోవాలి మొహమ్మద్ సిరాజ్. ఈ మ్యాచ్ అయితే కంబ్యాక్ అవుతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బ్యాడ్. ఎంత చెప్పినా తక్కువనే. ఇది ఆర్సీబీ టీమేనా అని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయినా పర్లేదు, కనీసం గెలిచింది ఫస్ట్ ఫేజ్లో. ఈసారి అయితేనా 6లో 1 ఏకన్నట్టు వీళ్ళు ఆడుతున్నారు. చాలా ఇబ్బంది. ఇలా అయితే చలో ఇంటికి అన్నట్టు పోతారు. ఇంక నేను చెప్తున్నాను కదా. ఎస్ఆర్ టీమ్ చూద్దాం. ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మక్రమ్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసన్, అబ్దుల్ సమాద్, షబాద్ అహ్మద్, కమిన్స్, భూవి, జయదేవ్ ఉన్నత్కట్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది టీ నటరాజన్. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ శర్మ తీసేసి టీ నటరాజన్ టచ్ చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్యాటింగ్ పడి ఫీల్డింగ్ చేంజింగ్ చేసేటప్పుడు కావాలంటే వీళ్ళిద్దరిని మార్చుతూ ఉంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే బాగుంది. పెద్ద హిట్సే కొడతారు ఈ మ్యాచ్లో అయితే. ఎందుకంటే పెద్ద హిట్టర్లు ఉన్నారు ఇటుపక్క. ఎవరు తిక్కంటే ఎస్ఆర్హెచ్ క్లాసన్ అయితే భయంకరంగా కొడతాడు. ఇంకా స్పిన్కి అయితే చెప్పనక్కరే లేదు. ఇంకా ఫేస్ బౌలర్కి అలానే కొడతాడు. స్పిన్కి అయితే చెప్పి కొడతాడు. నీ దాంట్లో నేను కొడతా, 6 బాల్లో 4 6 కొడతా, 5 కొడతా లేకపోతే అనేటట్టు కొడతాడు క్లాసన్ అయితే. ఇంకా బ్యాటిల్ చూద్దాం. ఎవరికి అంటే విజయ్ కుమార్ విశాఖ్కి క్లాసన్ వీళ్ళిద్దరు సూపర్గా ఉంటుంది. మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ హెడ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరి పైన మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీస్తాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. వీళ్ళ బ్యాటిల్ అయితే సూపర్గా ఉంటుంది. లేకపోతే ప్యాట్ కమిన్స్. ఇది వీళ్ళ బ్యాటిల్స్. కెమెరాన్ గ్రీన్ వర్సెస్ అటుపక్క క్లాసన్ అయినా పెట్టుకోవాలి మక్రమ్. వీళ్ళిద్దరిలో బ్యాటిల్ సూపర్గా ఉంది. ఎందుకంటే క్లాసన్ పెద్ద హిట్సే కొడతాడు. కెమెరాన్ గ్రీన్కైనా ఎవరికైనా చెప్తున్నాం కదా. మక్రమ్ కూడా పెద్ద హిట్స్ కొడతాడు. ఇది వీళ్ళ బ్యాటిల్స్ సూపర్గా ఉన్నాయి. బ్యాటిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ అయితే హై ప్రెజర్గా ఉంటుంది. ఎవరైతే ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. లేకపోతే అయిపోయి ఇంటికి పోతారు. ఎవరో అంటే ఫస్ట్ వీళ్ళకి అవకాశం ఉంది. ఎవరికంటే హైదరాబాద్ ఓడిపోయినా ఏం కాదు. ఇప్పుడు ఇఫ్ ఆర్సీబీ విల్ లూజ్, డెఫినెట్లీ విల్ గో టు హోమ్. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఏం లేదు. ఇంకా ఉత్తుత్త పాయింట్లు ఇచ్చుకుంటూ పోవాలి. లేకపోతే T20 వరల్డ్ కప్కి ప్రాక్టీస్ చేసుకొని ఆడుకునేట్టు ఉండాలి. విరాట్ కోహ్లీకైనా వాళ్ళ టీం అంత మించింది ఏం లేదు. చెప్తున్నా కదా. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. నా టీం వచ్చి నేను చెప్పాను. ఎందుకంటే ఇదైతే హై వోల్టేజ్ మ్యాచే. లాస్ట్ బాల్ వరకు వెళ్తారని అనుకుంటున్నా. మీరు కామెంట్ చేస్తే ఏది నచ్చిందో, ఏ పాయింట్ నచ్చింది, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా, విరాట్ కోహ్లీ డక్అవుట్ అవుతాడా, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్సీబీ గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. ఒకసారి కొట్టి పెడితే మీ మొదటి పేజీలోకి వస్తుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసానికి హోమ్ పేజీలోకి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను పెట్టిన వీడియో చాలా మంది చూడరు. ఎందుకంటే లేట్గా చూద్దాంలే అని ఉంటారు. మీరు కొట్టి పెడితే ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడండి. అది నాకు ఒకటి చేసి పెట్టండి. నా క్రిక్ ప్రెసిస్టెన్స్ ఛానల్ని పెరుగుతుంది, చిన్నగా రీచ్ అవుతుంది. దానివల్ల నాకు మోటివేషన్ అవుతుంది. ఇంకా నేను మంచి వీడియోస్ చేసి ముందుకు వస్తాను. అది థ్యాంక్ యూ.